నమస్తే, వెల్కమ్ టు గాంధీవం ది ఆరో ఆఫ్ ట్రూత్. ఆగస్ట్ 31 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అంటే మన పక్క దేశంలోని ఒక హోటల్ గదిలో ఓ హై వోల్టేజ్ హత్య. అమెరికన్ గూఢచర్య కార్యకలాపాలు భారత్ చుట్టూ. ట్విస్ట్ ఏంటంటే ఆగస్ట్ 31న బంగ్లాదేశ్లో కేవలం ఒక హత్య మాత్రమే జరగలేదు. అదే రోజు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద మృతిలోనూ అమెరికా హస్తం ఉందని, నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా, లేక నేను తిరిగి వచ్చినందుక అన్నారు. బంగ్లాదేశ్లో దిక్కులేని చావు చచ్చిన అమెరికన్ గూఢచారి ఒకవేళ సక్సెస్ ఆగస్ట్ 31 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అంటే మన పక్క దేశంలోని ఒక హోటల్ గదిలో ఓ హై వోల్టేజ్ హత్య. యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెర్రెన్స్ ఆర్వెల్ జాక్సన్ అనుమానాస్పదంగా మరణించాడు. ఒక అమెరికన్ పౌరుడు దక్షిణాసియాలోని ఒకానొక దేశంలో దిక్కు మొక్కు లేకుండా చావటం ఏంటి? ఈ ప్రశ్నతో పాటు చాలా మందికి ఎదురయ్యే సందేహం అమెరికన్ గూఢచర్య కార్యకలాపాలు భారత్ చుట్టూ తీవ్రతరం అవుతున్నాయా అని. ఇంకా ఆందోళనకర విషయం ఏంటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నం జరిగిందా అని. ఇలా బోలెడు ప్రశ్నలు, అంతకు మించి జవాబులు, అన్ని ఊహాగానాలే. అయినా దేన్ని కొట్టిపడేయటానికి వీల్లేదు. సెయింట్ మార్టిన్ ద్వీపంలో సాధారణ సైనిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ ఆర్మీ అధికారి టెర్రెన్స్ ఆర్వెల్ ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో ఇప్పటికీ అగ్రరాజ్యం చెప్పలేదు. ఇదే అందరినీ మరింత ఆలోచింపజేసే అంశం. ట్విస్ట్ ఏంటంటే ఆగస్ట్ 31న బంగ్లాదేశ్లో కేవలం ఒక హత్య మాత్రమే జరగలేదు. అదే రోజు చైనాలో ఒక భారీ హత్యకు చేసిన కుట్ర కూడా భగ్నం జరిగింది. అది యాదృచ్ఛికమని చాలా మంది కొట్టిపారేయవచ్చు. కానీ అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య నీతులు తెలిసిన పండితులకి ఇదంతా యాక్సిడెంటల్ కానే కాదు. ఆగస్ట్ 31న ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు కూపి లాగుతున్నారు. వారు ఆరా తీస్తున్న దాని ప్రకారం బంగ్లాదేశ్లో ఒక అమెరికన్ అనుమానాస్పదంగా మరణించాడు. ఆ రోజే అదే సమయంలో మోదీ చైనాలోని టిఎంజిన్ నగరంలో ఉన్నాడు. షాంఘైకో ఆపరేషన్ మీటింగ్కు హాజరవుతున్నాడు. అంతేకాదు ఆ రోజు మోదీతో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తన కారులో సమావేశమయ్యారు. మోదీ బస చేసిన హోటల్ వద్దకొచ్చి ఆయన రిసీవ్ చేసుకుని తన కారులో 45 నిమిషాల పాటు సీక్రెట్ మీటింగ్ నిర్వహించారు. పుతిన్ మోదీలు కలుసుకోవటానికి హోటల్స్, మీటింగ్ హాల్స్ టిఎంజిన్ నగరంలో లేవా? ఉంటాయి. అయినా మోదీ ఆప్తమిత్రుడు పుతిన్ తన కారులోనే 45 నిమిషాలు మోదీని కూర్చోబెట్టారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నది ఇప్పటికీ సీక్రెటే. అన్ని రకాల ప్రోటోకాల్స్ పక్కన పెట్టి ఆగస్ట్ 31న పుతిన్ మోదీ కారులో సమావేశం అవ్వటం అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ అయింది. కానీ అందరికీ తరువాత అర్థమైంది ఏంటంటే చైనాలో ఒక మిస్టరీ మీటింగ్ జరుగుతుండగానే బంగ్లాదేశ్లో ఒక మిస్టీరియస్ డెత్ చోటు చేసుకుంది. అమెరికన్ ఆర్మీ అధికారి ఢాకాలో అనుమానాస్పదంగా బాల్చి తన్నేశాడు. ఇది ఖచ్చితంగా మోదీ, పుతిన్లకు తెలిసే జరిగిందని ఇప్పుడు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యన్ కేజీబీ ఇంకా భారత్ రా విభాగాలు కలిసి చేసిన సక్సెస్ఫుల్ ఆపరేషన్ అంటున్నారు. ఇలాంటి అంశాల్లో రష్యా, ఇండియా కానీ చైనా కానీ అటు అమెరికా కానీ నోరెత్తవు కాబట్టి అసలు సంగతి మనకు తెలియదు. కానీ టైమింగ్ మాత్రం పూర్తిగా కుట్రనే చూపిస్తోంది. మోదీ చైనాకు వెళ్ళి షాంఘైకో ఆపరేషన్ మీటింగ్లో పాల్గొని పుతిన్, జిన్పింగ్లకు కలుసుకున్నారు. అదే సమయంలో నేపాల్లో జెన్జీ పేరుతో యువత రోడ్డు మీదకు వచ్చి హింసకు పాల్పడింది. ప్రధానమంత్రి అధికార భవనం వదిలి పారిపోయాడు. ఇదంతా చేయిస్తోంది కూడా అమెరికన్ సిఐఏనే అంటున్నారు జియో పొలిటికల్ అబ్జర్వర్స్. యుఎస్ ఒకవైపు, పాక్ మరోవైపు, బంగ్లాదేశ్ ఇంకోవైపు నేపాల్ను మన మీదకు నియంత్రణ కోసం ఉపయోగించుకుంటుందా అనే అనుమానం ఎవరికైనా సహజంగానే వస్తుంది. ఆ క్రమంలో అగ్రరాజ్యం చరిత్ర తెలిసిన ఎవరికైనా మోదీ పైన హత్యాయత్నం కూడా
పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఇంతకుముందు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద మృతిలోనూ అమెరికా హస్తం ఉందని చాలా మంది ఇప్పటికీ నమ్మకంగా చెబుతుంటారు. తాష్కెంట్ నగరంలో అప్పట్లో శాస్త్రిజీ హఠాత్తుగా మరణించారు. ఆయనపై విష ప్రయోగం జరిగిందని చాలా మంది వాదన. అది చేసే అవకాశం, ఆలోచన అమెరికాకు తప్ప మరెవ్వరికీ లేదని చరిత్రకారుల అభిప్రాయం. అగ్రరాజ్యానికి, పాశ్చాత్య దేశాలకి ఎదురొడ్డి నిలిచారు లాల్ బహదూర్ శాస్త్రి. వారి బెదిరింపులకు లొంగకుండా అణు పరీక్షలు చేసేందుకు శాస్త్రవేత్తలను సంసిద్ధం చేశారు. ఇది వాషింగ్టన్కు నచ్చలేదు. భారత్ వద్ద అణుబాంబు ఉండటం అనే ఊహకే వణికిపోయింది యుఎస్ఏ. దాంతో లాల్ బహదూర్ శాస్త్రిని అలా న్యూక్లియర్ బాంబును తయారీ కోసం పనిచేస్తున్న మన సైంటిస్టులను అమెరికా చంపించిందని దశాబ్దాలుగా ప్రచారంలో జరుగుతోంది. అది నిజమేనని చాలా మందికి అనిపిస్తోంది. కానీ ఇంతవరకు భారత్, అమెరికా ఏ దేశము దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. తెర వెనుక జరిగే సిఐఏ కుట్రలు, రా ఏజెంట్లు ఆపరేషన్లు ఇవన్నీ అధికారిక ప్రకటన రూపంలో ఎప్పటికీ మనకు తెలిసే ఛాన్స్ ఉండదు. కానీ ఆగస్టులో చైనాకు వెళ్ళి వచ్చిన మోదీ ఇండియాలో కాలు మోపిన వెంటనే ఒక మీటింగ్లో పాల్గొన్నారు. అందులో ఆయన ఒక సాధారణమైన కామెంట్ చేశారు. నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా, లేక నేను తిరిగి వచ్చినందుక అన్నారు. దాని అర్థం ఏంటి? సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో ఆయన ఇలా మాట్లాడటం అప్పట్లో ఎవరికీ పెద్దగా అనుమానాలు రేకెత్తించలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ బంగ్లాదేశ్లో ఒక అనుమానాస్పద హత్య, చైనాలో పుతిన్ మోదీ అసాధారణమైన సమావేశం ఒక్కొక్కటి లింక్ అవుతూ వచ్చాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ రాకెట్లా దూసుకుపోతుంది. ఈ దూకుడు చాలా మందికి, ముఖ్యంగా అమెరికాకు నచ్చటం లేదు. కాబట్టి భారత్ను ముందుకు నడుపుతున్న మోదీ లాంటి నాయకుడిని నిస్సందేహంగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో చూస్తే బంగ్లాదేశ్ ఘటన, చైనా మీటింగ్, ఢిల్లీలో మోదీ వ్యాఖ్యలు అన్నీ యాదృచ్ఛికం కాదనే అనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సిఐఏ జోక్యం చేసుకోవటం కొత్తేం కాదు. చరిత్రలోకి తొంగి చూస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం అమెరికాకు పారిపాటే. తమ ప్రయోజనాలకు సరితూగని ప్రాంతాలలో అస్థిరత సృష్టించడం అగ్రరాజ్యానికి హింసతో పెట్టిన విద్య. సిఐఏ కుట్రలు దశాబ్దాలుగా ఖండాలకు అతీతంగా విస్తరించాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో సిఐఏ అరాచకాలు ఇప్పటివి కావు. 1979లో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం నుండి ఈ మధ్య జరిగిన బంగ్లాదేశ్, నేపాల్ రాజకీయ తిరుగుబాట్ల వరకు దేన్ని వెనుక చూసినా అమెరికా ఉన్మాదపు రక్త మరకలే కనిపిస్తాయి. అయితే భారతదేశ సరిహద్దు దేశాలలో సిఐఏ చేస్తున్న కుట్రలు, విస్తరిస్తున్న అమెరికన్ ఉనికి మన భద్రతా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో భారతదేశంపై అమెరికా ఒత్తిడి పెరగడం వల్ల ప్రస్తుత పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. మొదటిసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు కూడా భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని పదే పదే ప్రతిపాదించాడు. అలాగే భారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యన్ చమురును కొనుగోలు చేసినందుకు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒత్తిడి కావచ్చు, లేదా భారతదేశ వాణిజ్య విధానాలను ప్రభావితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విషయంలో నిస్సిగ్గుగా యుఎస్ ప్రెసిడెంట్ చేసే స్టేట్మెంట్స్ కావచ్చు. ఇవన్నీ అమెరికా ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తాయి. వాషింగ్టన్ ఇష్టాలకి అనుగుణంగా న్యూఢిల్లీని లొంగదీసుకునే బల ప్రయోగాలు అయితే జరుగుతోంది. కానీ ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఏ విదేశీ శక్తికి కూడా తలొగ్గే ప్రశ్న లేదన్నట్టుగా ముందుకు సాగుతోంది. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడటం వీలు కాదని పదే పదే తేల్చి చెబుతోంది. మోదీ నాయకత్వంలోని ఆత్మనిర్భర భారత్ ప్రదర్శిస్తూనే ఆత్మవిశ్వాసం అమెరికా సహా చాలా పాశ్చాత్య దేశాలకు మింగపట్టడం లేదు. భారత్లో కొందరికి ఎలాగైతే ఆయాసం వచ్చి పడుతుందో అమెరికాకు మొదలు చైనా వరకు చాలా దేశాల్లో అసహనాన్ని రాజేస్తుంది. ప్రపంచపు అత్యధిక జనాభాతో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోయింది. త్వరలో 3 అతిపెద్ద ఎకానమీగా తిరుగులేని శక్తిని సంపాదించుకోబోతోంది. ఇవన్నీ ఆపలేకపోయినా కనీసం ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఆగాలంటే ఇప్పుడున్న నాయకత్వాన్ని
తొలగించాలి. తమ మాటలకు లొంగే కీలుబొమ్మ చేతకాని ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసుకోవాలని అమెరికా తహతహలాడుతోంది. బైడెన్ పోయినా ట్రంప్ వచ్చిన ఈ డీప్ స్టేట్ ఆలోచనలో మార్పు రాలేదు. జాతీయవాదం అస్సలు లేని చవచచ్చిన పార్టీలు నాయకులు అమెరికాకు ఎలాగో నచ్చుతారు. అధికారం అటువైపు వెళ్ళాలంటే మోదీ అడ్డు తొలగించుకోవాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడుతుందని తెర వెనుక కుట్రలు చేసే సోరోస్లో లెక్కలు కట్టారు. అవి తప్పటంతో ఇప్పుడు ఏకంగా మోదీపై హత్యకు తెగబడే దాకా కూడా వచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిజంగా ప్రధానిపై హత్య యత్నానికి కుట్ర జరిగిందా? మనం ఇంతకు ముందే అనుకున్నట్టు అది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు, అసలు ఎప్పటికీ తేలకపోవచ్చు కూడా. కానీ ఆపద కాలంలో మన వెంట ఎవరుంటారో మాత్రం మరోమారో తేలిపోయింది. భారత్కు అండగా రష్యా నిలిచింది. మోదీతో కలిసి పుతిన్ అగ్రరాజ్యం అహంకారాన్ని చెక్ పెట్టాడు. బంగ్లాదేశ్లో దిక్కులేని చావు చచ్చిన అమెరికన్ గూఢచారి ఒకవేళ సక్సెస్ అయి ఉంటే ఊహించటానికే భయంకరంగా ఉంది కదా. మోడీ అభిమానులు అసలు ఆ ఊహ కూడా భరించలేరు. కానీ సామాన్య భారతీయులు అందరూ కూడా అమెరికా పన్నిందని ప్రచారం జరుగుతున్న కుట్ర విజయవంతం కావద్దని కోరుకుంటున్నారు. కానీ ఒకే ఒక విషాదం ఏంటంటే మనమంతా సిఐఏ కుట్ర భగ్నం అయినందుకు ఊపిరి పీల్చుకుంటుంటే మన దేశంలోని మన మధ్య మన కొన్ని వర్గాలు, కొందరు నేతలు, వారి విచక్షణ లేని అనుచరులు మాత్రం మోదీ బతికి బయటపడ్డందుకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. అలాంటి వారు ఉండటం మోదీకి, మీకు, నాకు కాదు ఈ దేశానికే ప్రమాదకరం. మనం పాక్ మొదలు బంగ్లా మీదుగా అమెరికా దాకా విదేశీ శక్తులతో యుద్ధం చేయాల్సి ఉంది. అంతకంటే జాగ్రత్తగా ఇంటి దొంగలతో కనిపించని పోరాటం చేయాల్సి ఉంది. మోదీ నేతృత్వంలోని ఆత్మనిర్భర భారత్ ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేందుకు ఇంకా కొద్ది అడుగుల దూరంలో ఉంది. అక్కడి నుంచి జారిపడి ఇండియా అధఃపాతాళానికి వెళ్ళిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. మనం అలా జరగనీయకూడదు. అందుకోసం ఏం చేయాలి? నమో నమః అంటూ భారత్ మాతాకి జై కొడుతూ జాతీయవాదాన్ని గట్టిగా వినిపించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్, జై భారత్.